ఒక మనిషి నటుడు అంటే వెళ్ళనేంటి అన్నీ పండించగలరు కదా! సరే దాని తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ డిప్రెషన్లో ఉన్నాను. ఓకే. మెల్లగా అప్పుడే ఆవేశం, ఆ! కిష్కింధకాండ, ఓకే. ఆంటీ ఈ సినిమాలు వచ్చాయి. అయి గూడా మంచి పెద్ద హిట్‌లు కదా సార్. ఇట్లు 'ఆంటీ' సినిమా ప్లస్ అట్ ద సేమ్ టైం అప్పుడే ఫస్ట్ టైము ఈటీవీ వాళ్ళది సీరియల్ కమిట్ అయ్యా. ఫస్ట్ టైం అసలు. ఆ టైంలో పీక్‌లో మన మంచి సినిమాలు పడ్డాయి కదా! ఆ టైంలో సీరియల్ కమిటీ అవ్వాలని నేను నిర్ణయం ఎట్లా ఎందుకు కమిట్ తీసుకున్నారు? అయ్యానంటే అది అప్పుడు అట్లూరి రామారావు చూసేవాడు పెద్దాయన. హ్మ్. 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 వాళ్ళు ఇంతవరకు ఛానల్ ఓపెన్ కాలేదు. ఛానల్ పెట్టడానికి దే ఆర్ ప్రిపేరింగ్. అది కంటెంట్ రెడీ చేసుకుంటున్నారు. అంతా రెడీ చేస్తున్నారు. హ్మ్. ఆ టైంలో నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరికి శివాజీరాజు. ఆ! మేమిద్దరం అప్పుడు యంగ్ హీరోస్లో కొంచెం ఇద్దరం బాగా దీంట్లో ఉన్నాం. వచ్చి ఈ మాదిరి ఛానల్ పెడుతున్నాము. హ్మ్. వాళ్ళు ఏంటంటే అందరూ సినిమా డైరెక్టర్లు, సినిమా దాంట్లో ఎవరెవరు పిఎల్ నారాయణ గారు హ్మ్. అందరూ సినిమా వాళ్ళే ఉన్నాం. అవును. వాళ్ళు కొంచెం రిచ్ దీనికోసం వెళ్ళారు. అంటే కొత్త వాళ్ళనో సినిమా వాళ్ళనో ఏదో దూరదర్శన్ వాళ్ళనో తీసుకొచ్చి కాకుండా టోటల్ సినిమా మొత్తం సెటప్ మొత్తం కృష్ణవేణి గారు అవును. ఇట్లాంటి వాళ్ళందరూ. దీంట్లో నేను చేయడానికి కారణం ఏంటంటే హ్మ్. అప్పటికి ఉషాకిరణ్లో ఒక సినిమా కూడా చేయలే నేను. ఓకే. ఓకే. అట్లీస్ట్ ఆ బ్యానర్లో మనం వర్క్ చేయాలి ఏదో ఒకటి. చేయాలి ఆ! అని ఒక చిన్న ఆశతోటి కమిట్ అయిపోయారు. కమిట్ అయ్యా. ఓకే. అది కమిట్ అయ్యి అప్పుడు మెగా సీరియల్ అంటే 13 ఎపిసోడ్స్. హ్మ్. అది కమిట్ అయ్యి చేశాము. మన డైరెక్టర్ వచ్చి మన హరిబాబు, హుహు. మన తేజ సినిమా చేశారు కదా అవునవును. ఆ హరిబాబు. అప్పుడు అందరూ సినిమా డైరెక్టర్లే ఉండేవాళ్ళు. ఆ! కేవాసు గారు. అలా ఫస్ట్ ఈటీవీలో డైలీ సీరియల్ కూడా నేనే హీరోగా చేశాను. హ్మ్. సంఘర్షణ అని కేవాసు గారి డైరెక్షన్. సంఘర్షణ బావుంటది సార్ అది. అలా అప్పుడు టీవీలోకి ఎంటర్ అయ్యాను. ఓకే. మెల్లమెల్లగా మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వకపోవడం అనేది జరిగింది. హ్మ్. ఆ జరగకపోవడం వల్ల కెరీర్ కొంత మళ్ళీ ఫ్లక్చువేట్ అయింది. ఆ! ఓకే. ఓకే. ఎందుకంటే అప్పటికే ఇక్కడికి అందరూ షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయారుగా. కొంచెం కుదురుకుంటున్నారు. హ్మ్. నేను కొత్తగా వచ్చి మళ్ళీ కుదురుకోవాలి. ఆ డిస్టర్బెన్స్ అనేది కొంతకాలం తీసుకుంది. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా వద్దు నేను వెళ్ళను అని పట్టుబట్టుకు కూర్చున్నా మూర్ఖంగా. ఓహ్! దానివల్ల హీరోగా కూడా ఒక సినిమా వదిలేశాను. ఇక్కడికి వస్తేనే ఇస్తామంటే నేను రానన్నా. ఓ కండిషన్ పెట్టారు ఇక్కడికి వస్తేనే ఇస్తామని. అప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా పెట్టారు. హ్మ్. ట్రాన్స్పోర్టేషను, ఇక్కడ హోటల్స్. ఓకే. వదిలేసింది కూడా ఎవరిదో కాదు, శివనాశ్వరరావు సినిమా 1/2. ఓహ్! 1/2నా? ఓకే. ఓకే. నేను ఓకే. యాక్చువల్గా నేను చక్రవర్తి హీరోలు. ఆహాహాహా! ఫస్ట్ శ్రీకాంత్ లేడు, ఓకే. ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్. భరద్వాజ్ గారు పెట్టారు కండిషన్ అది. ఓకే. భరద్వాజ్ గారు పెట్టారు. హ్మ్. బికాజ్ ఆఫ్ నా ఫ్రస్ట్రేషన్లో నేను చెప్పింది అది. యెస్. 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 ఆ సినిమా వదిలేసా. ఆ తర్వాత సేమ్ భరద్వాజ గారిదే అంతఃపురం. హ్మ్. అది 99. హ్మ్. మళ్ళీ ఇదే డిస్కషన్ వచ్చింది. అంతఃపురం సినిమా అబ్బో! అది మరి కూడా బ్లాక్ బస్టర్ సినిమా. ఇదే డిస్కషన్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఇస్తాము, ఫ్లైట్ టికెట్స్, ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇవ్వకూడదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో డెసిషన్ తీసుకున్నారు. ఏం చేద్దామని అప్పుడు నేను కూడా కొంత రియలైజ్ అయ్యా, హ్మ్. ఇక్కడే మడిగట్టు కూర్చుంటే జరగదేమో, ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. మనమేమో అక్కడ ఒంటరిగా ఉంటున్నాం. అవసరమైతే అప్పటికి తీసుకొస్తున్నారు, హ్మ్. మనకు ఫేమ్ ఉంది కాబట్టి తీసుకొస్తున్నారు, కానీ ఇబ్బంది పడితే ఇష్టం లేకుండా ఇబ్బంది పడుతూ తీసుకొస్తున్నారు. కొన్ని వద్దులే అక్కడ ఉంటారు కదా అని. హ్మ్. ఈటీవీ వాళ్ళు కూడా నన్ను ఫ్లైట్లో అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు హ్మ్. సీరియల్స్ చేసినప్పుడు కూడా. ఓకే. దీంట్లో సరే అప్పుడు ఏమైందంటే భార్గవాట్స్ గోపాలరెడ్డి గారు నాకు మామయ్య అవుతారు, హ్మ్. హ్మ్. చిన్న మామయ్య. ఓకే. వాళ్ళ తోడల్లుడు గారు అమ్మాయి నా వైఫ్. ఓకే. వైఫ్ చేసుకున్నామే. ఓకే. అప్పుడు గోపాలరెడ్డి గారు సినిమా అనౌన్స్ చేశారు. హ్మ్. అవి అప్పుడు ఇక్కడే తీయాలని కొంత రూల్స్ వచ్చాయి కదా, మా బాలాజీ. హ్మ్. అప్పుడు ఆయన ఇక్కడ ఆఫీస్ అయిన తీసి హ్మ్. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇక్కడే సినిమా చేయాలని. బాలాజీ అంటే నవీన్. వడ్డే నవీన్. దాంట్లో కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్ అదే. త్రూ అవుట్ ఉంటుంది. ఆర్టిస్టులు మొత్తం త్రూ అవుట్ ఉంటారు. అయితే అప్పుడు అంతఃపురం చేయడానికి ఒప్పుకొని నాకు ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఇచ్చారు. భార్గవాట్స్ ఆఫీస్లో స్టే చేసి అక్కడి నుంచి ఆ సినిమా కంప్లీట్ చేశారు. వర్క్ చేస్తూ
అప్పుడు ఇక్కడ ఇల్లు అన్నీ సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకొని అది వచ్చి డిసెంబర్. ఆ, ఏప్రిల్ కల్లా మళ్ళీ పిల్లలు స్కూలు, అవును. అప్పుడే పెద్ద పాప అక్కడ యూకేజీ చదువుతుంది. ఓకే. ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి వస్తానే స్కూల్స్ కావాలి కదా, ఇక ఏప్రిల్ దాకా వెయిట్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి చిన్న పాప అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఓకే. ఇక్కడ భారతీయ విద్యాభవన్లో అది మా జనార్దన్ రెడ్డి గారి రికమెండేషన్ తోటే సీట్ అన్ని తీసుకొని పాపని ఇక్కడ జాయిన్ చేసి జూబ్లీ హిల్స్లో రెంట్కి దిగా. ఓకే. ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో. 10లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక 99 ఫస్ట్ సినిమా మా బాలాజీ. మా బాల